అందరికీ నమస్కారం అండి. ఈరోజు నీతి కథ. ఒక అడవిలో కొలను వద్ద కుందేలు, జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనది అని, జింకకి మాత్రం చాలా బద్ధకం ఎక్కువ అని జంతువులన్నీ అంటుండేవి. కానీ జింక మాత్రం ఆ మాట ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్నే అని గొప్పలు పోయేది. ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని, సరే, జింక తాను చురుకుదనాన్ని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలుకి పోటీ పెడతాను. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు తీసుకొస్తే వాళ్ళే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది. దానికి జింక, కుందేలు సరే అన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు ఆవేశం వచ్చింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే. అలసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, పుట్టను, బండను వెతికి దుంపను సాధించింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తొర్రలోనే ఉంది. జంతువులన్నీ విజేత అయిన కుందేలు ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి. అయ్యో, పక్కనే ఉన్న బద్ధకంతో చూడక ఓడిపోయానే అని బాధపడి జింక అప్పటి నుండి తన పద్ధతి మార్చుకుంది. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.